మనందరి ఇంటి ఆడపడుచైన తనుజ ఈ సంక్రాంతికి మనందరి ఇంటికైతే వచ్చేసింది కదా! అదేనండి మా సంక్రాంతి ఈవెంట్‌కైతే వచ్చింది కదా! తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫామ్‌గా సంక్రాంతి ఈవెంట్ చూసింటారని నేనైతే అనుకుంటున్నా. అక్కడ శ్రీముఖి గారు తనుజతో మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఇమ్మాన్యుల్‌తో గర్ల్ ఫ్రెండ్ లాగా చేసిన స్కిట్‌లు, టాస్క్‌లు అన్నీ చూసాము. కానీ ప్రేక్షకులు మీ ఇద్దరి జోడీని కోరుకోవట్లేదు. కళ్యాణ్, తనుజ జోడీని కోరుకుంటున్నారు. వాళ్ళందరి కోసం మీరిద్దరు ఇక్కడ ఒక డ్యాన్స్ చేయాలి, ఒక ర్యాంప్ వాక్ చేయాలి అనేసైతే చెప్పింది. ప్రేక్షకుల కోసం కళ్యాణ్, తనుజ ఒక స్టెప్ అయితే వేశారు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ కనుల పండగలా అనిపించింది. సంక్రాంతి రోజు వాళ్ళిద్దరే డ్యాన్స్ చూడటం చాలా మందికి హ్యాపీ అనిపించింది. శ్రీముఖి గారికి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతుంది. లాస్ట్ వీక్ స్టార్ మా పరివార్‌లో కూడా రీతు డెమాన్‌కి ముద్దు పెట్టేలా చేసింది. ఈ ఈవెంట్‌లో తనుజ, కళ్యాణ్ జోడీగా డాన్స్ వేసేలా చేసింది. ఏ జోడీనైనా ఇట్టే కలిపేయడంలో శ్రీముఖి తర్వాతనే ఎవరైనా అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ తనుజకు ఒక టాస్క్ అయితే ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఇక్కడ ఉన్న జంతువుల ఫోటోలు ఎవరికి సెట్ అవుతాయో అది పెట్టాలనేసి అయితే చెప్పారు. ఫస్ట్ తనుజ కళ్యాణ్‌తో అయితే స్టార్ట్ చేసింది. కళ్యాణ్ ఒక సింహం లాంటోడు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాడు, లేదంటే సైలెంట్‌గా ఉంటాడు అనేసి అయితే చెప్పింది. సెకండ్ ఇమ్మాన్యుల్‌కి వచ్చేసి ఏనుగైతే పెట్టింది. ఏనుగంత బలం ఉన్నోడు, అన్ని గేమ్స్‌లోనూ బాగా ఆడతాడు అనేసి అయితే చెప్పింది. థర్డ్ వచ్చేసి డెమాన్ పవన్‌కి చిరుత అయితే పెట్టింది. చిరుత అన్నిట్లోనూ వేగంగా ఉంటుంది కాబట్టి నేను డెమాన్ పవన్‌కి అయితే ఇస్తాను. తను అన్నిట్లోనూ ఫాస్ట్‌గా ఉంటాడు. ఇంకా నాతో గొడవ పడడం అంటే ఇంకా ఫాస్ట్‌గా ఉంటాడు అనేసి అయితే చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో మనం కూడా చూసాం కదా వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ కొట్లాటను. వీళ్ళిద్దరి చిలిపి గొడవలనైతే నేను చాలా మిస్ అవుతున్నాను. మీరు కూడా మిస్ అవుతున్నారా లేదో కామెంట్ చేయండి. తర్వాత రాము రాథోడ్‌కైతే ఎలకైతే ఇచ్చింది. ఎందుకంటే అందరి దగ్గర వెళ్ళి తను సైలెంట్‌గా వెళ్ళి అందరి మాటలు వినేవాడు కదా! కరెక్ట్‌గా ఇచ్చిందని నాకైతే అనిపించింది అక్కడ. ఇంకా స్నేక్ వచ్చేసి మాధురి గారికైతే ఇచ్చింది. మాధురి గారికి పెట్టినప్పుడు మాధురి గారి రియాక్షన్ చూడండి. ఎందుకు నేను పాములాగా ఉంటానా అనేసి అయితే అడిగింది. పాము అంటే విషం ఇస్తుంది అనేదే కాదు, తనను దేవతలాగా పూజిస్తారు. తనకు కోపం వచ్చినప్పుడు బుస కొడుతుంది అనేసి పాము ఇచ్చాను. తన క్యారెక్టర్ సేమ్ అలానే ఉంటుంది అనైతే చెప్పింది తనుజ. నెక్స్ట్ ఊసరవిల్లి వచ్చేసి గౌరవ్‌కి అయితే పెట్టింది. తను మాటలు మారుస్తూ ఉంటారు. సేమ్ ఊసరవిల్లి లాగే చేస్తారు అనేసి అయితే చెప్పింది. ఇంకా నెక్స్ట్ ఎవరికి ఏం పెడితే ఎవరు ఫీల్ అవుతారో అని తనుజ ఇబ్బంది పడుతుంది అని శ్రీముఖి ఇమాన్యుల్ అయితే పెట్టమనింది. ఇమాన్యుల్ వచ్చేసి అందరికి టఫా పెట్టేశాడు. తనకు తానే పెట్టుకున్నాడు. పంది ఇంకా గుడ్లగువ్వ పెట్టేశాడు. రమ్యకు వచ్చేసి గుర్రం పెట్టాడు. ఫ్లోరాకి చీమ, శ్రేష్ఠికి కోడిపిల్ల, ఇంకా సంజన గారికి వచ్చేసి లేడీ, ఇంకా బర్నీ గారికి వచ్చేసి ముసలి పెట్టాడు. ఈ టాస్క్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ ఈవెంట్‌కి తనుజనైతే చాలా గ్రాండ్‌గా అయితే వెల్కమ్ చేశారు. స్టార్ మా వాళ్ళు ఎంట్రీ అదిరిపోయింది. ఇంకా ఫ్యాన్స్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళనాడులో ఖుష్బు గారికి గుడి అయితే కట్టారు కదా! మన తెలుగు 2 రాష్ట్రాలలో తనుజకు గుడి కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతమంది అయితే ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు తనుజ కోసం. తనుజను చాలా చాలా ట్రూగా అయితే లవ్ చేస్తున్నారు తన ఫ్యాన్స్ వచ్చేసి. ఇలాగే తనుజ మరికొన్ని మా టీవీ షోలో మనందరికి కనిపించాలని మనందరం అయితే కోరుకుందాం. నేనైతే ఒకటి కోరుకుంటున్నాను. తనుజ, కళ్యాణ్ షోస్‌కి రావటం కంటే వాళ్ళిద్దరు కలిసి ఒక సీరియల్ తీస్తే మనం డైలీ చూడొచ్చు కదా అని నేనైతే అనుకుంటున్నా. నా అభిప్రాయాన్ని మీలో ఎంతమంది అంగీకరిస్తారో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.